హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత భానువాసర ప్రత్యేక కార్యక్రమः భారతీయ సంస్కృతి అంతర్భాగः ఋగ్వేద అధ్యయన కార్యక్రమः ఏతద్ భానువాసరే పునః ప్రారభ్యతే. ప్రథమతః వేదమాతృస్తవం, ప్రణవనాదస్తవం, వేదవ్యాసస్తవం చ క్రియతే. ఏతత్ కార్యక్రమాయ సర్వేభ్యः సందర్శకేభ్యः స్వాగతం, హార్దిక స్వాగతం. శక్తిత్రయీ వేదమాతా సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః. యవ్వనిచే జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని నాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేదన్భూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్. జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతి పూర్ణేందు బింబాననా. గత భానువాసరే ఏతద్ ఋగ్వేద అధ్యయన కార్యక్రమే ఋగ్వేదస్య దశమమండలभागेषु यद्वैशिष्ट्यं भवति तदुद्दिश्य प्रस्तावनम् अकरवम्. इदानीं षष्ठममण्डले भरद्वाजस्य सूक्ताः अध्ययनं करवामहे. ఇంతకు ముందు క్రిందటి వారం ఆదివారం నాడు జరిగిన ఋగ్వేద అధ్యయన కార్యక్రమంలో 5 మండలాలు పూర్తయిపోయాయని 6వ మండలంలో ప్రవేశిస్తున్నామని కూడా చెప్పుకున్నాం. అందులో భాగంగానే మనం ఇంతవరకు దర్శించినటువంటి మంత్రాల విశేషాలని కూడా మనం వాటి యొక్క విశేషాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఈ 6వ మండలంలో మొదటి భాగంలో భరద్వాజుడు ద్రష్టగా ఉన్నటువంటి సూక్తాలు
87 సూక్తాలు మనకు కనిపిస్తున్నాయి. 75 సూక్తాలు, 87 సూక్తాలు పంచమండలంలో అయిపోయాయి. ఈ 6వ మండలంలో 75 సూక్తాలు. ఈ 75 సూక్తాల్లోనూ కూడా అష్టవసువులను గురించి వర్ణించినటువంటి మంత్రాలు కనిపిస్తున్నాయి. ఈ అష్టవసువులను గురించి వర్ణించిన మంత్రాలు మనకు ఏ విధంగా ఏ ఛందస్సులో ఉన్నాయి, ఆ సూక్తాలకు అధిదైవత ఎవరు, ద్రష్ట అయినటువంటి భరద్వాజ మహర్షి యొక్క గొప్పతనం, అదేవిధంగా మనకి వినియోగ భాగం, మంత్ర వినియోగ భాగం, ఇవన్నీ కూడా మనం సంస్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రవేశిద్దాం. భరద్వాజుడు అష్ట వసువులను 8 మంది దేవతలను దర్శించిన మంత్రాలను మనకు తెలియజేస్తున్నాడు. సోమసూర్యాగ్నిలోచనుడు అయినటువంటి పరమేశ్వరుడు త్రియంబకుడు. ఆయన త్రియంబక 3 నేత్రాలు కలిగినవాడు. సోమ, సూర్య, అగ్ని. వామభాగం సోమస్య భాగ, దక్షిణ భాగం సూర్యస్య భాగ, మధ్యభాగం అగ్నిహోత్రస్య భాగ. సోమసూర్యాగ్నిలోచన. ఏతత్ సోమసూర్యాగ్నిలోచనస్య అంశాః ఏవ అష్టవసుగణాః. సోమసూర్యాగ్నిలోచన పరమేశ్వరుడు యొక్క అంశభాగాలే అనిలః, అనలః, ఆపః, ధర్మః. ఈ నలుగురు గురించి ముందు తెలుసుకుందాం. ఈ అనిలః, అనలః, ఆపః, ధర్మః అనేటటువంటి అష్టవసుగణాల్లో ఉన్నటువంటి చతుర్విధ దేవతాగణం మనకు భరద్వాజుడు గాయత్రి ఛందస్సులో దర్శించాడు. ఆయన గాయత్రి ఛందస్సులో దర్శించినటువంటి ఈ 4 అనిల, అనల, ఆప, ధర్మ, ఈ నలుగురు కూడా మన ప్రకృతిలోను మన దేహంలోనూ కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నారు. అనలహ అంటే అగ్ని సూక్తం. అనలుడి యొక్క సూక్తం మనకి పూర్వభాగంలో కూడా, ఋగ్వేద పూర్వభాగంలో కూడా చాలా మంత్రాల్లో మనం తెలుసుకున్నాం. అసలు ఋగ్వేదం ప్రారంభమే అగ్నిమీళే పురోహితం హోతారం రత్నధాతమం, ఆ అగ్ని సూక్తంతో ప్రారంభమైంది. మళ్ళీ ఋగ్వేదం అంతిమ భాగంలో కూడా అగ్నిహోత్రుడు కనిపిస్తాడు మనకి. ఈ విధంగా అగ్నిహోత్రంతో మొదలై అగ్నిహోత్రంతో పూర్తవుతోంది ఋగ్వేదం. ఇప్పుడు అనలహ అగ్నిహోత్రుడు, అనిలహ వాయుదేవుడు, ఆపహ వరుణదేవుడు, ధర్మః ధర్మదేవుడు. ఈ నలుగురి గురించి కూడా ఈ మంత్రభాగంలో ఏం చెప్పారనేది మనం తెలుసుకుందాం. ప్రకృతిలో పాంచభౌతిక మౌలిక భాగాలు కూడా, పంచభూతాలు కూడా మనకి ఏ విధంగా కనిపిస్తున్నాయి అనేది మంత్రభాగంలోనూ చెప్పారు. ఇంతకుముందు ఒక సూక్తంలో కూడా తెలుసుకుందాం. శబ్దగుణకం ఆకాశం. శబ్దగుణకం ఆకాశం. ఆకాశం అంటే ఏమిటంటే శూన్యం. ఆ శూన్యం అనేటటువంటిది మనకి శబ్దాన్ని కలగజేస్తుంది. శూన్యమే లేకపోతే శబ్దంలో వస్తుంది. శూన్యం వలనే మనకి శబ్దం కనిపిస్తుంది. దాన్ని అంచేత మనం శబ్దగుణకం ఆకాశం అంటున్నాం. ఈ శబ్దగుణకం ఆకాశం అనేది మనం ఇక్కడ వ్యాఖ్యాతలు కూడా దాని గురించి చెప్పారు. శబ్దగుణకం ఆకాశం. మనకు శబ్దం కావాలంటే మధ్య శూన్యం ఉండాలి. శూన్యం లేకపోతే శబ్దం రాదు. 2 చేతులు ఉన్నాయి. 2 చేతుల మధ్య శూన్యం ఉంది, ఆకాశం. ఈ శూన్యాన్ని కలిపినప్పుడు శబ్దం వస్తుంది. అంటే శబ్దానికి కారణం శూన్యం.
ఆ శూన్యంలోంచే అంతా కూడా సృష్టి ప్రారంభమైందని మన ఋగ్వేదంలో చెప్తున్నారు. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప ఆప పృథివీ. ఈ విధంగా మనకు ప్రకృతి తత్వం పంచభూతాలు వచ్చాయి. ఆకాశాద్వాయు మొదట ఉన్నదంతా శూన్యమే. ఆ శూన్యం నుంచి వాయుభాగం వచ్చింది. అనిలహ. వాయోరగ్ని, ఆ వాయువులోంచి అగ్నితత్వం వచ్చింది. అగ్నేరాప, అగ్నితత్వంలోంచి ఆపహ జడతత్వం వచ్చింది. ఆప పృథివీ, జలతత్వంలోంచి భూతత్వం వచ్చింది. ఈ విధంగా పంచతత్వాలు కూడా మనకు ఆకాశం నుంచి కనిపిస్తున్నాయి. ఆకాశం ప్రథమ పాంచభౌతిక తత్వం. భూతత్వం చరమ అంటే చివరిది, చరమ పాంచభౌతిక తత్వం. మధ్యలో ఉన్నటువంటిది వాయు, తేజస్, ఆపస్. ఈ వాయు, తేజస్, ఆపస్ అనే మూడు కూడా మనకి ఇక్కడ భరద్వాజుడు చెప్తున్నాడు. మొదటిది పృథ్వీతత్వం. ఈ పృథ్వీతత్వానికి కారణం ఆపస్, వరుణదేవుడు. ఆపహ, వరుణదేవుడికి ఈ ఆపస్తత్వానికి కారణం అగ్నితత్వం. అగ్నితత్వానికి ఆధారం వాయుతత్వం. వాయుతత్వానికి ఆధారం గగనం. గగనం గగనాకారం సాగర సాగరోపమహ అన్నారు. దానికి అదే సాటి. ఆకాశానికి ఆకాశమే సాటి, సముద్రానికి సముద్రమే సాటిట. దీన్ని అనన్వయాలంకారం అంటారు. యస్య అన్వయ నాస్తి తద్ అనన్వయం. అన్వయం నవిద్యతే ఇది అనన్వయ. సమానం లేదు, సాటి లేదు, దానికి అదే సాటి. నా ద్వితీయోస్తి కశ్చిత్. అదే మనకి ఋగ్వేదంలో మంత్రం కూడా చెప్పారు కదా. ఓం అథ పురుషోఖ వై నారాయణో కామయేద ప్రజా సృజేయేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయుజ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి నారాయణాత్ బ్రహ్మా జాయతే నారాయణాద్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయః ప్రజాయంతే నారాయణాద్ ద్వాదశాదిత్యా రుద్రా వసవః సర్వాణి చ ఛందాగుంసి నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రణీయంతే. ఇది ఋగ్వేదంలో మంత్రం. ఈ ఋగ్వేదంలో చెప్పినటువంటి మొత్తం 33 దేవతలు ఈ మంత్రంలో కనిపిస్తున్నారు. నారాయణుడు మొదట సంకల్పించుకున్నాడు. అథ పురుషోఖ వై నారాయణో కామయత. ఆ పరమపురుషుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అకామయత సంకల్పించుకున్నాడు. ఏం సంకల్పించాడు? ప్రజా సృజేయేతి, సృష్టిని కల్పించాలి. దాంతో ఆయన మొట్టమొదట అనుకున్నాడు, కారణభూతమైన మనస్సును ముందు సృష్టించాలనుకున్నాడు. మన సర్వేంద్రియాణి చ, మొదట మనస్సును సృష్టించాడు. ఆ మనస్సు తర్వాత పంచ ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. సర్వేంద్రియాణి చ త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణ ఇంద్రియాలు. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణ. త్వక్ చక్షు శ్రోత్ర, త్వక్ అంటే చర్మం, చక్షు నేత్రాలు, నాసిక ఘ్రాణేంద్రియం, శ్రోత్ర శ్రవణేంద్రియం, జిహ్వ రసనేంద్రియం. ఈ పంచజ్ఞానేంద్రియాలు కూడా ఈ జ్ఞానేంద్రియ తత్వాలను సృష్టించాడు శ్రీమన్నారాయణుడు. మన సర్వేంద్రియాణి చ, దానికి అర్థం అది. మనస్సును సృష్టించాడు. మనస్సును సృష్టించిన తర్వాత క్రమంగా
పంచ జ్ఞానేంద్రియ తత్వాలని సృష్టించట. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణేంద్రియాలు. తర్వాత వాటికి తన్మాత్రలు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు తన్మాత్రలు. శ్రోత్రం ఏమి కోరుతుందంటే శబ్దం కోరుతుంది. శబ్ద గుణకం ఆకాశం, దీని తత్వం మళ్ళీ ఆకాశతత్వం. రెండవది స్పర్శ. ఆ స్పర్శ గుణాన్ని కోరేది త్వక్, చర్మం జ్ఞానేంద్రియం, దాని యొక్క తన్మాత్ర స్పర్శ. ఇది దేనికి తత్వం? పృథివీ తత్వం. ఆ విధంగా పంచభూతాలు, పంచ ఇంద్రియాలు, పంచ తన్మాత్రలు వరుసగా వస్తున్నాయని మనకి ఈ సూక్తంలో చెప్తున్నారు. తర్వాత నేత్రం. జ్ఞానేంద్రియాల్లో త్వక్ శ్రోత్ర చక్షు, త్వక్ చక్షు శ్రోత్ర ఈ క్రమంలో వస్తుంది. త్వక్ అంటే చర్మం, చర్మానికి సంబంధించినటువంటి తన్మాత్ర తత్ మాత్ర. మాత్ర అంటే దాని యొక్క అది కోరేటువంటి తత్వం. అది కోరే తత్వం ఏమిటంటే తత్, తస్య మాత్ర తన్మాత్ర. స్పర్శగుణం చర్మం యొక్క మాత్రాగుణం, తన్మాత్ర అంటారు. పృథ్వీతత్వం, దీనికి పృథ్వీతత్వం చర్మం, తన్మాత్ర, స్పర్శ, ఈ విధంగా 3 వచ్చాయి. రెండవ భాగం ఏమిటి? చక్షు, నేత్రాలు. జ్ఞానేంద్రియాల్లో ముఖ్య త్వక్ తర్వాత చక్షు వస్తుంది. నేత్రాలు తేజో రూపానికి సంబంధించినటువంటి. నేత్రం చూసేది ఏమిటి? తేజస్సును, వెలుగును చూస్తుంది. నేత్రం యొక్క తన్మాత్ర వెలుగు. రూపం కనిపించేది వెలుగులోనే. వెలుగు లేకపోతే రూపం కనిపించదు కదా. కనుక ఇది అగ్నితత్వానికి సంబంధించినటువంటిది, తేజస్తత్వానికి సంబంధించినటువంటిది. ఇది 3వ తత్వం, ఇది 2వ తత్వం. త్వక్ చక్షు. ఈ చక్షు జ్ఞానేంద్రియ తత్వం దీని యొక్క తన్మాత్ర రూపం. ఈ రూపం దేనికి సంబంధించినటువంటిది? తేజస్సుకు సంబంధించింది, అగ్నితత్వం. ఈ విధంగా 2 తత్వాలయ్యాయి, 2 జ్ఞానేంద్రియాలయ్యాయి, 2 మాత్రాగుణాలయ్యాయి. తర్వాత త్వక్ చక్షు శ్రోత్ర అంటే చెవులు. ఈ శ్రోత్ర అనే జ్ఞానేంద్రియానికి సంబంధించిన మాత్రాతత్వం ఏంటి? శబ్దానికి మూలతత్వం ఏంటి? ఆకాశం. శబ్దగుణకం ఆకాశం. కనుక ఇది 3వ తత్వం, ఆకాశతత్వం. ఆకాశతత్వానికి సంబంధించినటువంటిది శ్రోత్రేంద్రియం, శ్రవణేంద్రియం. దీని యొక్క తన్మాత్ర శబ్దం. త్వక్ చక్షు శ్రోత్ర. తర్వాత జిహ్వ అంటే నాలుక యొక్క తత్వం ఏంటంటే మాట్లాడడం, రుచి తెలుసుకోవడం. రసనేంద్రియం అంటారు నాలుకను. రసతత్వాన్ని గ్రహించేది కనుక రసనేంద్రియం నాలుక, జిహ్వ. ఇది 4వ జ్ఞానేంద్రియం. ఈ 4వ జ్ఞానేంద్రియానికి దీని యొక్క తన్మాత్ర రసతత్వం అంటే రుచి. షడ్రుచులు, వాటిని ఆస్వాదించే శక్తి జిహ్వ అనే ఇంద్రియానికి ఉంది కనుక దీని యొక్క జిహ్వ అనే జ్ఞానేంద్రియం యొక్క తత్వం రసతత్వం. ఇక్కడ మనకు వచ్చేటటువంటిది జలతత్వం. జిహ్వ రుచికరమైన పదార్థాన్ని చూసినప్పుడు లాలాజలం వస్తుంది. ఇది జలతత్వం. అంటే తత్వాల్లో 4వ తత్వం జలతత్వం. ఈ జలతత్వానికి సంబంధించినటువంటి నాలుక, జిహ్వ అనే జ్ఞానేంద్రియం. దీని యొక్క మాత్రాతత్వం రుచి, రస, శబ్ద స్పర్శ రూప రస. ఇంకా 5వది ఏమిటి? ఘ్రాణ, నాసిక. ఈ ఘ్రాణ అనే నాసికాతత్వం ఈ ఘ్రాణేంద్రియం. ఈ ఘ్రాణ అనే జ్ఞానేంద్రియం ఏం చేస్తుంటుంది? వాసన చూస్తుంటుంది.
వాసన చూడడం అనేది దీని యొక్క తత్వం. దీని యొక్క తన్మాత్రం ఏమిటి? గంధ, సుగంధ, దుర్గంధ. దాని యొక్క భేదాన్ని గ్రహించేది ఘ్రాణేంద్రియం. ఈ ఘ్రాణేంద్రియం యొక్క తత్వం ఏంటంటే వాయుతత్వం. ఈ విధంగా మనకి పంచ మౌలికాలు, మూల పదార్థాలు వస్తున్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు వస్తున్నాయి, పంచ తన్మాత్రలు వస్తున్నాయి. వీటన్నిటిలో కూడాను అనిలహ, అనలహ, ఆపహ ముగ్గురు ఉన్నారు. ధర్మ అంతరిక్ష అధిదేవత ఆయన ఉన్నాడు. పృథ్వీతత్వం భూదేవి. ఈ విధంగా మనకు అష్టవసుగణాల్లో ముఖ్యమైన వాడిని భరద్వాజుడు ఇక్కడ వర్ణించాడు. ఇలా వర్ణిస్తూ ఇక్కడ వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే, సుశ్రుత సంహిత, చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పినట్టు ఒక విశేషమైన వాక్యం ఇక్కడ వ్యాఖ్యానంలో చెప్పారు. ఒక శ్లోకం, సుశ్రుత సంహితలోని స్తోత్రం అది ఒక శ్లోకం. అది నాడీ కేంద్ర శరీరస్థా నిపీడ్యంతే కరస్థితా. నాడీ కేంద్ర శరీరస్థా నిపీడ్యంతే కరస్థితా. మనకు అరిచేతుల్లో నాడీ కేంద్రాలు ఉన్నాయి. అది ఇక్కడ వ్యాఖ్యాతలు చెప్పారు. శరీరంలో ఉన్నటువంటి సమస్త జ్ఞానేంద్రియాలకు సంబంధించిన నాడీ కేంద్రాలని కూడా కరతలాల్లో ఉన్నాయి. అరిచేతుల్లో, కరతల అంటే అరిచేయి. నాడీ కేంద్రా శరీరస్థా నిపీడ్యంతే కరస్థితా. ఆదివ్యాధి హరానిత్యం, ఆదివ్యాధి హరానిత్యం ఆయురారోగ్య భాగ్యదా, ఆయురారోగ్య భాగ్యదా. ఇది సంహితా శ్లోకం. ఏమిటి దీని అర్థం? అనిలహ, అనలహ, ఆపహ, ధర్మ, పృథ్వీ, ఈ పంచతత్వాలకు సంబంధించినటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాల యొక్క నాడీ కేంద్రాలు మనకు అరిచేతుల్లో ఉన్నాయని చెప్తున్నారు. ఈ వ్యాఖ్యా విశేషం అంతా కూడా మనం తర్వాత కార్యక్రమంలో, మళ్ళీ ఆదివారం కార్యక్రమంలో కొనసాగిద్దాం. ఏతద్విశేషాః అష్టవసుగణేషు అష్టవసుగణే అనిలస్య, అనలస్య, ఆపస్య, ధర్మస్య, పృథ్వీతత్వస్య గుణాః ఏ భవంతి తేషాం విశేష వ్యాఖ్యానం చ సుశ్రుత సంహిత చరక సంహితాయాః విశేషాశ్చ ఆగామి భానువాసర కార్యక్రమే పునరారంభం కరవామహే. తావత్పర్యంతం సర్వేభ్యః శుభం భూయాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధామర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.